హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. సో మనకి తెలంగాణలో వచ్చేసి 14,000 వేకెన్సీస్, అదే ఏపీలో వచ్చేసి 11,000 ప్లస్ వేకెన్సీస్ రాబోతున్నాయి. సో ఇది 2026 నోటిఫికేషన్ అండి. సో మన దగ్గర ఎవ్రీ మండే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అలాగే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో మినిమం మార్నింగ్ 10 to 4-5 వరకు క్లాసెస్ ఉంటాయి. ప్రెసెంట్గా ఒక 2.5 hours మార్నింగ్ సెక్షన్, బ్రేక్ ఇచ్చిన తర్వాత ఒక 3 hours ఆఫ్టర్నూన్ సెక్షన్, ఈ విధంగా క్లాసెస్ ఉంటాయి. అలా క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత మీకు 6 to 7 months క్లాసెస్ ఉంటాయి. అలా కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసుకుంటే 100% జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు జాయిన్ అవ్వద్దండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళందరూ డమ్మీలే అండి. సో వాళ్ళు ఏదో ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వచ్చేమో, ఎందుకంటే ఎవరైనా మ్యాక్సిమం కొంతమంది పాస్ అవుతారు ప్రిలిమినరీ ఎగ్జామ్. ఎందుకంటే ఏది పెట్టి వచ్చినా మన ఏం చదువురాని వాళ్ళకి ఇలా రౌండ్ చుట్టండి, బబుల్ చేయండి అని చెప్పినా కానీ ఆ క్వశ్చన్కి మినిమం క్వాలిఫై ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ రావాలనుకుంటే 130-140 ఏపీలో రావాలి కట్ ఆఫ్ మార్క్స్. అలాగే తెలంగాణలో 120 నుంచి 130 ప్లస్ వస్తేనే మీకు తెలంగాణ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా రావాలి అనుకుంటే ముందుగానే మీరు ఎగ్జామ్ రాయండి. మన ఇన్స్టిట్యూట్ కోసం మన ఇన్స్టిట్యూట్లో పెడతాము. లేదు మీరు గూగుల్లో ప్రీవియస్ పేపర్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకొని రాయండి. మీకు 100+ మార్క్స్ ఇప్పుడే వస్తున్నాయి అనుకుంటే అది ఎప్పుడు పడతారంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ రాసి అప్లై చేయండి మీరు. అంతేగాని అప్లై చేద్దాము ఎగ్జామ్ రాద్దామని పెట్టుకోకండి. 100+ మీకు మార్క్స్ వస్తుంది అనుకుంటే అప్లై చేయండి అప్పుడు. ఎందుకంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఆ 3 months మీరు నోటిఫికేషన్ వచ్చి 3 months జాయిన్ అయితే మాత్రం మీకు హాస్టల్ ఫీజు వేస్ట్ అయిపోద్ది, అటు ట్రావెలింగ్ ఛార్జెస్ వేస్ట్ అయిపోతాయి, అన్నీ వేస్ట్ అయిపోతాయి. అనవసరంగా రా మీకు గవర్నమెంట్కి మీరు అనవసరం ఫీజు కడుతున్నట్టు. సో మీరు జాబ్ రావాలనుకుంటే మినిమం 6 months క్లాసెస్ రావాలా. క్లాసెస్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మీరు డైలీ ఎగ్జామ్ రాస్తుంటేనే జాబ్ వచ్చే ఛాన్స్ 100% ఉంటాయి. ఆ జాబ్ వస్తుందా అంటే మీరు నోటిఫికేషన్ పడినప్పుడు వచ్చిన వాళ్ళకైతే మ్యాక్సిమం జాబ్ రాదు. కొంతమంది క్వాలిఫై అవ్వరు, క్వాలిఫై అయినా కానీ ఏదో లక్లో మెయిన్ ఎగ్జామ్లో కంపల్సరీగా పోతారు. సో ఏదో ఒక డిస్టిక్, హైదరాబాద్ లాంటి డిస్టిక్లో కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ డిస్టిక్లో 80 లేదా 90 వచ్చినా కొంతమందికి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా డిస్టిక్లో అసలు లేదు. ఏపీలో కూడా మ్యాక్సిమం ఎక్కువనే ఉంటుంది ప్రతి డిస్టిక్లో. తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్లో కొంచెం తక్కువ ఉంటుంది. మిగతా డిస్టిక్లో చాలా హెవీగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది ఎవరికి? కొత్త వాళ్ళకి, ఎవరైతే ఇప్పుడు నుంచి జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళకే. ప్లస్ ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఎవరికి ఎక్కువ రావటం లేదు. సాఫ్ట్వేర్లో కూడా ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు. సో అందరూ కూడా ఈసారి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఆ భయం పెట్టుకొని మీరు జాబ్ కొట్టాలనుకుంటే ఇప్పటి నుంచే రండి. రైల్వేలో, ఎస్ఎస్సిలో, బ్యాంకింగ్లో కూడా వేకెన్సీస్ 2026 ప్రతి ఇయర్ వస్తూ ఉంటాయి. సో ప్రతి దానికి ఒకటే సిలబస్ ఉంటుంది. ప్రతి దానికి ఒకే సిలబస్ ఉంటుంది. ఒక్కో దాంట్లో ఒక సబ్జెక్ట్ ఎక్కువ అడగవచ్చు, ఒక దాంట్లో తక్కువ అడగవచ్చు, అంతే కానీ అన్నిటికీ ఒకటే సిలబస్ ఉంటుంది. సో నువ్వు గ్రూప్స్కి